నువ్వేం చేయలేవు నీకెందుకు బాక్సింగ్ అన్న వాళ్లకు భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ అదిరిపోయే సమాధానమిచ్చింది. దీంతో నిఖత్ జరీన్ను ఆదర్శంగా చాలా మంది అమ్మాయిలు ముందుకు అడుగులు వేస్తున్నారు. బాక్సింగ్ ఇన్స్టిట్యూట్లకు కూడా క్యూ కడుతున్నారు. తమ పంచ్ పవర్ చూపెట్టేందుకు సై అంటున్నారు. నిఖత్ జరీన్లా అవ్వాలనుకుని కలలు కంటూ అందుకోసం కృషి చేస్తున్న యువ మహిళా బాక్సర్లపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. తలుచుకుంటే ఏదైనా సాధించగలరు అనడానికి భారత మహిళా బాక్సర్ నిఖత్ జరీన్ ఒక ఉదాహరణగా నిలిచింది. మరి అదే తపనతో తమ ఉనికిని చాటేందుకు కృషి చేస్తున్నటువంటి భారత మహిళా బాక్సర్ల గురించి తెలుసుకుందాం. ఈమె పేరు అఫ్రిన్ సాదియా మిర్జా. బాక్సింగ్ రంగంలోకి వచ్చి సంవత్సరం అవుతోంది. వచ్చిన ఏడాదిలోనే ఇంటర్ కాలేజ్ స్టేట్ లెవెల్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ లో గోల్డ్ మెడల్ సాధించింది. చార్టెడ్ అకౌంటెంట్ కోర్స్ మొదటి సంవత్సరం చేస్తున్న అఫ్రిన్ బాక్సింగ్ లో దూసుకుపోతోంది. తను ఎంచుకున్న విద్య, తన కళ రెండు విభిన్న దారులు అయినప్పటికీ సమానంగా విజయ మార్గం వైపు అడుగులు వేస్తోంది అఫ్రిన్. I started 1 year back and recently I played Osmania University boxing, inter-college boxing and I received gold medal. My next goal is to represent national India in gold medal. I am very much inspired by her and motivated by her. I want to be a next Afrin Sadia Mirza like Nikhत Zareen to represent the India. My opinion is like if you do boxing you can like you have the self defense and you have your own name like Nikhत Zareen. ఇక కుల్సం బిన్ అహ్మద్ కూడా అతి చిన్న వయసులోనే బాక్సింగ్ నేర్చుకుంటోంది. 6వ తరగతి చదువుతున్న కుల్సం ఏడాది క్రితం రింగ్లోకి దిగింది. హైదరాబాద్ ఇంటర్ క్లబ్ టోర్నమెంట్లు నిర్వహించినప్పుడు ఏకంగా 2 సార్లు గోల్డ్ మెడల్ సంపాదించి బాక్సింగ్ పై తనకున్న మక్కువను చాటి చెప్పింది. मैं 1 साल से बॉक्सिंग कर रही हूँ. मैं फ्यूचर में निखत जरीन की तरह वर्ल्ड चैंपियन बनना चाहती हूँ. ఒకరి కళ నెరవేర్చడం వల్ల ఒక కుటుంబానికి దేశానికి కూడా పేరొస్తుందని నమ్ముతారు ట్రైనర్ హబీబ్. శిష్యులు గెలిస్తే అది తన విజయంగా భావిస్తారు. ఇప్పటి వరకు దాదాపు 50 మంది బాక్సర్లను హబీబ్ అకాడమీలో తీర్చిదిద్దారు. మహిళా బాక్సర్లను కూడా పురుషులకు ధీటుగా తయారు చేస్తున్నారు. నిఖత్ జరీన్లా మరికొంతమంది మహిళలు బాక్సింగ్ రంగంలోకి రాణించాలని ప్రపంచ వ్యాప్తంగా బాక్సింగ్ పై మంచి ఆదరణ ఉందని హబీబ్ అంటున్నారు. కేవలం చదువునే కాకుండా ఇలాంటి విభిన్న వృత్తులు ఎంచుకోవటం వల్ల అమ్మాయిలకు మంచి పేరు వస్తుందని, ఆర్థికంగా కూడా ఎవరిపైనా ఆధారపడకుండా జీవించవచ్చని చెబుతున్నారు. దేశం కీర్తిని పెంచే విధంగా ఎంతో మంది మహిళా బాక్సర్లను సిద్ధం చేయాలని నిర్ణయించుకున్నారని తెలిపారు. Former national medalist and boxing coach and the managing director of Habib Mustafa Boxing Academy. I am running this boxing academy since last 1 year. We got wonderful achievement in last years. చాలా మంది అమ్మాయిలు కూడా వస్తున్నారు ఇక్కడ. వాళ్ళు ఏమంటున్నారంటే నేను కూడా నిఖత్ జరీన్ అయితే రీసెంట్లీ నిఖత్ జరీన్ వరల్డ్ ఛాంపియన్ అయింది కదా, అది చూసి చాలా అమ్మాయిలు కూడా ఇక్కడ వస్తున్నాడు. వాళ్ళు కూడా ప్రిపేర్ అవుతున్నాం. దాదాపు 40-50 మంది ఇక్కడ డైలీ మార్నింగ్ ఈవినింగ్ బ్యాచ్ నడుస్తుంది ఇక్కడ. వాళ్ళు కూడా ట్రైనింగ్ చేస్తున్నాడు. ఇక్కడ స్టేట్కి కూడా రిప్రజెంట్ చేస్తున్నాడు. మన స్టేట్కి స్టేట్ ఛాంపియన్ అయ్యారు. ఇంకా నేషనల్లో కూడా మెడల్ కూడా కొట్టిన వాళ్ళు ఉన్నారు నా అకాడమీ. ప్రతి రంగంలో లింగ వ్యత్యాసం లేకుండా అందరినీ ప్రోత్సహిస్తే భారతదేశ కీర్తిని పెంచేటువంటి ప్రతిభావంతులు మరింత మంది పరిచయం అవుతారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో భవ్యశ్రీ, బిగ్ టీవీ, హైదరాబాద్. For more videos like this, subscribe Big TV channel.